అందరి చేతులెత్తి ఒకసారి దేవునిస్తూ హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒక ఆదివారం కూడా దేవుని సన్నిధిలో కూడి రావడానికి, దేవుని మహిమపరచుటకు, దేవుని స్తుతించుటకు, ఆరోగ్యమనే ఆయుష్నే దేవుడు మనకు దయచేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా. కొద్ది సమయము దేవుని వాక్యమనే మనము ధ్యానించుకుందాం. హబక్కూకు గ్రంథములో నుండి ఒక వేద భాగము. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి మనము కొద్ది నిమిషం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్లో, పాత నిబంధన బైబిల్లో అనేక ప్రవర్తలు ఉన్నప్పుడు ఈ హబక్కూకు గ్రంథం, ప్రవర్త అయిన హబక్కూక్ ఒక చిన్న ప్రవర్త. బైబిల్లో పెద్ద ప్రవర్తలు, చిన్న ప్రవర్తలు అని ఉంటుంది. యెషయా, ఇర్మియా, యెహెజ్కేల్, దానియేల్, ఈ 4 ప్రవర్తలనే పెద్ద ప్రవర్తలనియు, మిగిలిన ప్రవర్తలందరినీ చిన్న ప్రవర్తనలని ఉంది బైబిల్లో. అంటే వేద పండితులు అలాగే ఈ పెద్ద ప్రవర్త అని చెప్పినప్పుడు వారి సైజుని బట్టి, పొడవుని బట్టి, ఎత్తుని బట్టి, వారి హైట్ వెయిట్ని బట్టి కాదు వారి పెద్ద ప్రవర్త అని చెప్పారు. వారు రాసిన ఆ గ్రంథం, హల్లెలూయా, యెషయా రాసినప్పుడు 66 అధ్యాయాలు రాసినావు. ఇర్మియా అలాగే రాసినావు. వారు రాసిన గ్రంథము పెద్దది కనుక వారినే పెద్ద ప్రవర్త అని పేరు పిలువడం. ఈ హబక్కూక్ ఉట్టి 3 అధ్యాయం మాత్రమే రాసినావు. 3 అధ్యాయము 52 వచనాలు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? 3 అధ్యాయాలు 52 వచనములు మాత్రం రాసిన చిన్న ప్రవర్తనలో ఒకరైన హబక్కూక్. హబక్కూక్ తన ఈ 3 అధ్యాయములో కేక వేసుకొని, మొర పట్టుకొని తన అధ్యాయం ప్రారంభించడం. మొర పట్టుకొని తన అధ్యాయం అనే ప్రారంభించినప్పుడు సంతోష గానములతోనే తన గ్రంథం అనే ముగిస్తున్నారు. కొంచెం దూరం. ఈ హబక్కూకు గ్రంథం మనము చదివితే 3 అధ్యాయములో 3 కార్యములు ఉంది. ఒకటి, మొదటి అధ్యాయములో అతి భయంకరంగా మొర పట్టుకొని తన గ్రంథం ప్రారంభించడం. 2వ అధ్యాయములో మొరపెట్టిన మొర దానికి ఉన్న జవాబం కొరకు వేచి ఉండడం. 3వ అధ్యాయములో జవాబం వచ్చిందన్న ధైర్యముతో కూడా, సంతోష గానములతో కూడా తన గ్రంథమనే ముగించడం. మొరపట్టి ప్రారంభించి ఆనంద గానములతో ముగించిన ఒక జీవితానుభవము హబక్కూకుది. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆరాధనలో వచ్చి కూర్చున్న మనలో ఎవరైనా దుఃఖములో, వేదనలతో, బాధలతో కూడి ఉండే, ఆనంద సంతోష గానములతో కూడిన ఒక ముగింపు కావాలని ఆశపడిన వారు ఉండే, దేవుని స్తుతించుకొని వాక్యం వినాలే. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథం మనకు నేర్పించిన అనుభవం అదే. మొరపట్టుకొని ప్రారంభించడము, ముగింపు ఆనంద గానములతోనే. దేవా, నా జీవితంలో కూడా శోధనలు, బాధలు, కొన్ని ఇబ్బందులు, వేదనలు అన్ని ఉన్నాయి. నేను కూడా మీ సన్నిధిలో మొరపెడుతున్నావు. కానీ ఆనంద గానములతో నా జీవితం అనే ముగించడానికి ఉన్న కృప దయచేయమని
హబక్కూకు ప్రవర్తనలాగే మనము కోరుకుంటే ఆరాధన విడిచి వెళ్ళి ఇంటికి వెళ్ళక ముందే మన కార్యమును నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని వాక్యం వినాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేదనతో ప్రారంభించిన, మొరతో కూడా ప్రారంభించిన హబక్కూకు తన ముగింపులో ఆనందములతో ముగించడానికి సాధ్యమా ఈ యొక్క గ్రంథం రాయడానికి దేవుడు అతని వాడుకున్న ఎడల మన జీవిత కాలములో ఎంత కాలం గడిపినా దేవుని మహిమార్థం కొరకు ఒక గ్రంథం రాయడానికి, దేవుని మహిమార్థం కొరకు ఏదో ఒకటి చేసి పెట్టడానికి. అందరు ఇక్కడ ఉన్నారా? వేదనతో ప్రారంభించిన ప్రవర్త, దుఃఖములతో ప్రారంభించిన తన జీవితంలో ప్రారంభించి ఏడిసి మొరపెట్టి దుఃఖములతో ఆలగించిన హబక్కూకు దేవుని మహిమార్థం కొరకు ఒక గ్రంథమనే రాసుకొని తాను తన జీవితమనే ముగించడం అయింది. దేవుని బిడలారా, మన జీవిత కాలము, దేవుడు అనుగ్రహించిన కాలము ఎన్ని సంవత్సరమైనది మనకైతే తెలియదు. కానీ అందరు ఇక్కడ ఉన్నారా? మన జీవితము ముగింప ముందు దేవునికి మహిమార్థంగా ఒక గ్రంథం వచ్చినట్లుగా ఒక స్తోత్రం చెప్పుతావా? మనము జన్మించి జీవించి ముగించి వెళ్ళిపోక ముందే రాబో తరములను కొరకు సాక్ష్యార్థంగా ఒక గ్రంథం. రేపటి నుండి కాయిరో సంఘస్థలందరూ గ్రంథం రాయడం మొదలు పెట్టమని ఉద్దేశంతో కాదు నేను చెప్పినది, కానీ దేవుని మహిమార్థం కొరకు సాక్ష్యంగా మారినట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులకు జ్ఞాని అయిన సొలొమోన్ తన గ్రంథం రాసినప్పుడు ఒక మాట చెప్పాడు. మృగములు ఆయుస్సు కిందకి వెళ్తున్నారా పైకి వెళ్తున్నారా ఎవరికి తెలుసు? మనుష్యుడు ఆయుస్సు కిందకి వెళ్ళిపోతున్నారా అంటే వారు ఆత్మ, మనుష్యుని ఆత్మ కిందకి పోతున్నారా పైకి వెళ్ళిపోతున్నారా ఎవరికి తెలుసు? మృగములు చచ్చిపోయినట్లుగా మనుష్యుడు కూడా చచ్చిపోతున్నారని. అందరు ఇక్కడ ఉన్నారా? మృగములు చచ్చిపోవిన, మృగములకి కాలములో ఇంకా కొంచెం కూడా విలువ ఉంది. దానికి తోలికైనా చర్మముకైనా కొంచెం చచ్చిపోయిన తర్వాత దాని చర్మముకైనా ఒక మేఘన తీసుకొచ్చి కోసి దాన్ని చంపేసిన తర్వాత దాని చర్మమైనా మాంసమైనా ఏ మృగమైనా దానికి కొంచెం ప్రయోజనంగా మారుతుంది. మనుషుడికి అది కూడా లేదు. అందరు ఇక్కడ ఉన్నారా? కానీ మనుష్యుని నిలగడగా నిలబెట్టిన మన హృదయం, మన లోపల ఒక హృదయం ఉంది. అది దేవునికి అర్పించిన వారమైతే మనము విడిచిపోయినప్పుడు ఈ లోకం మనను బట్టి ఏడుస్తుంది. అందరూ స్తోత్రం చెల్లించడం లేదు. లేకపోతే మనం ఈ లోకమైన విడిచిపెట్టినప్పుడు పోయినది మంచిదాయిందని చెప్తారు. ఇంతకు ముందే పోవలసినది పోయినది మంచిదాయింది. అట్లా కాదు. హబక్కూకు ఒక చిన్న ప్రవర్త 3 గ్రంథమనే రాసినావు. దుఃఖములతో ప్రణాళములతో ఆ వేదనతో దుఃఖములతో ఏడుచుకొని మొరపెట్టుకొని తన ప్రార్థన ప్రారంభించిన వాడు ముగించినప్పుడు ఒక గ్రంథం రాసి స్తుతి గానములతో ముగింపులోనికి వచ్చాడు. ఈ ఉదయకాలం ఆరాధనలో పాలు పొందిన దేవుని బిడలారా, మన జీవితము ఎలా ఒక మృగములాగే జీవించి వెళ్ళిపోవడానికి కాదు, దేవునికి ప్రయోజనకరమైన ఒక జీవితం. రాబో తరములలో ఉన్న జనము, రాబో తరములో ఉన్న మన పిల్లలు చెప్పాలి, హల్లెలూయా, ఫలానా వ్యక్తి జీవితం ఒక మాదిరిగా మారినావు అని. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిసిన నాయకులు చాలా మంది ఉన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు, అదే విధంగా సైంటిస్టుగా ఉన్న ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్ కలాం. చిన్న కుటుంబంలో పుట్టి పెరిగినావు, కానీ వెళ్ళిపోయినప్పుడు తరతరములకి నేర్చుకోవడానికి అనేక విషయమనే. హల్లెలూయా. అందరి చేతులెత్తి స్తోత్రం చెల్లించడం లేదు. వెళ్ళిపోయిన తర్వాత తరములకి నేర్చుకోవడానికి అనేక గుణపాఠమనే తరములకి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించుకొని ఆలయంలో నుండి బయటకు వెళ్ళాలి. నేను ఈ లోకం విడిచిపెట్టక ముందు తరములకి ఆలోచించడానికి, జ్ఞాపకం చేయడానికి ఏదో ఒకటి విడిచిపెట్టి వెళ్ళాలి.
ఆశించిన వారు ఎంతమంది ఉన్నారు? ఆశించిన వారు అందరు చేతులెత్తున్న ప్రతి దానికి అందరు చేతులెత్తడమే. నేను చెప్పినది అర్థమైందా లేదా కూడా తెలియదు, కానీ అందరు చేతులెత్తుతున్నారు. చేతులెత్తమని చెప్పే విషయం ఏదైనా కూడా చేతులెత్తుతున్నారు. అంటే కొందరు ఆబ్సెంట్ మైండ్లో ఉన్నారు. ఒక సంఘములో పాస్టర్ గారి ప్రకటన చేసింది, పోయిన వారము మన సంఘములో చాలా మంది వివాహం చేసినాము. వివాహం చేసిన వారు పోయిన వారములో పోయిన నెల వివాహం చేసిన వారు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వారు లేచి నిలబడండి. అప్పుడు కూర్చున్న వారు కొందరు లేచాడు. లేచినప్పుడు పక్కన నిద్రలో సగం నిద్రపోయిన వారు చూసినప్పుడే పాస్టర్ గారు లేవు అని చెప్పినా వారు కూడా లేచి నిలబడినా. ఏం చెప్పినావో ఎట్లా చెప్పినావో దేని కొరకు అనేది తెలియదు. చేతులు ఎత్తడం కూడా అన్నిటికీ చేతులు ఎత్తి స్తోత్రం అందరు చేతులు ఎత్తున్నారు. ఏం చెప్పి చేతులు వేస్తుందో తెలియదు. జాగ్రత్తగా వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా నా జీవితం అనే ముగించినప్పుడేకో రాబో తరములకి ఏదో ఒకటి నేను చేసి పెట్టిన వారంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ఆశ ఉన్న వారినే తృప్తిపరచిన దేవుడు ఉన్నారు. నమ్మకం ఉన్న వారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించాలి. దేవా ఉట్టిగానే విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. హబక్కూక్ వేదనతో మొరపెట్టుకొని తన గ్రంథం ప్రారంభిస్తున్నారు. హల్లెలూయా. హబక్కూకు మొరపెట్టినది తన సొంత విషయం కొరకు కాదు. హబక్కూకు మొరపెట్టినది తన కుటుంబ విషయం కొరకు కాదు. హబక్కూకు మొరపెట్టినది తన పిల్లల్ని దీవించండి, నాకు ఇల్లు లేదు, నాకు వాహనం లేదు, పిల్లలకు ఉద్యోగం రాలేదు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా అనారోగ్యం ఉంది, నాకు దానికి విడుదల కావాలని ఉన్న ఏడుపు కాదు. స్తోత్రం చెల్లించండి. హబక్కూకు మొరపెట్టినది తనకు చుట్టూ జరుగుతున్న అన్యాయమనే చూసి. ఆ స్తోత్రములకు బలం లేదు. మనకు చుట్టూ జరుగుతున్న దుష్టత్వమనే చూసి, మనకు చుట్టూ జరుగుతున్న పాపమనే చూసి, మనకు చుట్టూ జరుగుతున్న అన్యాయమనే చూసి ఆయన మొరపెడుతున్నాడు. హల్లెలూయా. మనకు అంటే ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యములో అధ్యాయములో మొదటి 2 వచనాలు ఒక్కసారి చదవండి దయచేసి. ఆమేన్. నేను మొరపట్టుచునే ఉన్నాడు, మీరు ఎంతకాలం ఆలకించకుండా ఉన్నాడు. అంటే హబక్కూకు తన మొరపెట్టడం ప్రారంభించినది ఈ రోజు ఏదో ఒక ఆసక్తి కలిగి, ఏదో ఒక ఇమోషనల్ గా పాస్టర్ గారు ఏదో ఒక వాక్యం చెప్పుట వలన ఇప్పుడు నేను తొందరపడి మొరపెట్టి ప్రార్థన చేస్తామని చెప్పిన ఒక హబక్కూకు కాదు. ఎన్నో దినములలో నుండి ఫలానా విషయం కొరకు ఈ హబక్కూకు మొరపెడుతున్నాడు. హల్లెలూయా. దేని కొరకు మొరపెడుతున్నారు చెప్పండి ఒకసారి. తనకు చుట్టూన్న ప్రదేశములందయూ జరుగుతున్న అన్యాయమును బట్టి. అందరు ఇక్కడ ఉన్నారా? కొందరు అటు ఇటు మనసు మారిపోతున్నారు. మనకు చుట్టూ జరుగుతున్న అన్యాయమును బట్టి వేదన పడి హబక్కూకు మొరపెడుతున్నారు. 2 నెలల క్రింద మేము ఇక్కడ నుండి దేశాయిపేట ప్రార్థనకి వెళ్తున్నాం. నేను ఎన్నిసార్లు పోయినా మన దయాగర్ గారి ఇల్లు కన్ఫ్యూషన్ అయిపోతున్నారు. అటు ఇటు తిప్పి అట్లా ఒకసారి అమ్మగారు మేమిద్దరం కలిసి గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నారు. కొద్దిసేపు తర్వాత గూగుల్ అటు తిప్పినా ఇటు తిప్పినావు. నేను అన్నారు గూగుల్ తప్పుంది, మనం వేరే ఒక రోడ్లో పోదామని చెప్పి అటు వెళ్ళినాం. ఎక్కడ వెళ్ళినా వెంటనే లాస్ట్ అండ్ ఫైనల్ కన్ఫ్యూషన్ అవుతుంది. నేను దేయికి ఫోన్ చేయాలి, దేయి మళ్ళీ బైక్ పట్టుకొని రావడం అనేది. మొన్న అక్కడ వెళ్ళినప్పుడు ఒక రోడ్డులోనికి మేము సందులోనికి వెళ్ళినాము, కారులోనే వెళ్తున్నాను. అక్కడ దగ్గరే ఆవునప్పుడు రోడ్డు మధ్యలో ఒక బైక్ ఆపి ఉంది. అక్కడ నుండి వారు ప్రక్కన వెళ్ళి నిమ్మకాయ రసం తాగుతున్నారు. నేను దగ్గరికి వెళ్ళి చిన్న హోన్ కొట్టినావు, ఆయన జస్ట్ చూసినావు, మళ్ళీ తాగుతూ ఉన్నాడు నిమ్మకాయ రసం. మళ్ళీ హోన్ కొట్టినావు, కొద్దిసేపు తర్వాత ఇట్లా చూపించింది. మళ్ళీ ఆగి ఉన్నారు. 2-3 నిమిషాలు అయింది, రెస్పాన్స్ ఏమీ లేదు. మళ్ళీ కొంచెం
రెండుసారి హోన్ కొట్టదు. ఆగో, నేను భయపడిపోయాను. ఏంట్రా, నేను అనుకున్నారు మళ్ళీ ఇంకా ఏదైనా హోన్ కొడితే వచ్చి కొడుతుందని. వారి బండి రోడ్డు మధ్యలో ఉంది, మనము సైడ్ అడుగుతున్నారు, వారి నిమ్మకాయ రసం తాగుతూ ఉన్న మూర్ఖత్వంలో మారిపోతున్నారు. మనవాడందరి మా గురించి కాదు, నేను వేరే ఊరి మనవాడందరి మంచిది. రోడ్ ఏదైనా ఉంటే రోడ్డు పక్కన వేరే బండి అందరికి పోయినట్లుగానే బండి పార్క్ చేస్తుంది, మంచిగానే చేస్తుంది. దేవునికి స్తోత్రం. లోపల గర్వము, అహంకారము అది పెరిగి 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 నేను తప్ప ప్రపంచంలో ఎవరు లేదు, నేను ఉన్నందువలనే భూమి తిరుగుతున్నాను. కొందరు భావం అలాగే ఉంది, నేను ఉన్నందువలనే. మీరు ఉన్నా లేకపోయినా భూమి తిరుగుతుంది. దేవునికి అది దేవుడు ఏర్పాటు చేస్తున్నది. మీ జీవితం ఒక శ్వాసం మాత్రమే. హల్లెలూయా. ఒకరు నాతో అడిగింది, పాస్టర్ నేను ఎవరని మీకు తెలుసా అన్నాడు, కొంచెం గర్వంతో. నేను ఎవరని మీకు తెలుసా? నేను అన్నారు, తెలుసు. ఎవరు? ఒక శ్వాసం అన్నారు. ఒక శ్వాసం. బెలూన్ లాగట్టే అని శబ్దం కొడితే అయిపోతుంది. దేవునికి 70 సంవత్సరం 80 సంవత్సరం మాత్రము ఆయుష్కాలం గర్వించడానికి ఉన్నది కాదు. లోకం భయంకరంగా మారుతున్నారు. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పిన, మీకెన్నో అనుభవాలు ఉన్నాయి. తనకు చుట్టూ జరుగుతున్న అన్యాయమనే, దుష్టత్వమనే, పాపమనే, అతిక్రమమనే చూసి ఏడిసిన ప్రవక్త అయిన హబక్కూకు. తన ఇంటిలో పరిస్థితి బాగలేదు, తన కుటుంబంలో ఇంటి వారి పరిస్థితి బాగలేదు, ఆర్థిక సమస్యలు ఉంది, అప్పు ఉంది, వేదనలు ఉంది, అనారోగ్యం ఉంటుంది. దయచేసి కనికరించుము అని కాదు హబక్కూకు ఏడిచినది, తనకు చుట్టూ జరుగుతున్న అన్యాయమని బట్టి. ఒక స్తోత్రం చెల్లిస్తావా? ఈ ఉదయకాలం ఆరాధనలో వాక్యం వినిన ఎంతమంది ఉన్నారు? దేవుని ఆత్మ ప్రేరేపణ వలన మనకు చుట్టూ జరుగుతున్న అన్యాయమని బట్టి దేవుని సన్నిధిలో మొరపట్టిన వారంగా నన్ను మార్చుము. హల్లెలూయా. అన్యాయమని బట్టి మొరపట్టిన వారంగా నన్ను మార్చుమని. హల్లెలూయా. 2వ వచనం నుండి 2-3 వచనాలు చదవండి. నేను మొరపెట్టినను ఎంతకాలం ఇటు నీవు ఆలకించా లేకపోతున్నా. ఆమేన్. మనలో ఎవరైనా ఉన్నాయా? మనకు చుట్టూ జరుగుతున్న న్యాయమని బట్టి, మనకు చుట్టూ జరుగుతున్న మూర్ఖత్వమని బట్టి, మనకు చుట్టూ జరుగుతున్న పాపములను బట్టి అందరు ఇక్కడ ఉన్నారా? ఏడిసి మొరపెట్టిన వారు. చదవండి అమ్మా. ఏది జరుగుతుంది? బలాత్కారము జరుగుతుంది. నేను మీకు మొరపెడుతున్నాను. ఆమేన్. నీవు రక్షింపలేకపోతున్నారు. ఇంకా పడబడ చదవండి. నేను కన్ను తెరిచి చూస్తే దోషమే చూస్తున్నారు. ఆమేన్. హబక్కూకు ప్రవర్త, చిన్న ప్రవర్త, 3 అధ్యాయం 52 వచనములు రాసినప్పుడు తనకు చుట్టూ జరుగుతున్న పాపమనే చూసి వేదన పడి దేవునితో మొరపెడుతున్నాడు. హల్లెలూయా. నేను కన్ను తెరిచి చూస్తే పాపమే కనపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆత్మీయ వ్యక్తి, ఒక దేవుని బిడ్డ తన చుట్టూ చూసినా జరుగుతున్న అన్యాయమని బట్టి దేవుని సన్నిధానములో మొరపెట్టిన వారంగా ఉండాలి. ఒకరోజు మన సంఘంలో ఉన్న ఒక చిన్న అమ్మాయి నా దగ్గరికి పరిగెత్తి వచ్చి ఒక కంప్లైంట్ చెప్పింది. పాస్టర్ అంగల్ మన అబ్బాయి ఒకరిలో రింగ్ ట్యూన్ సినిమా పాట పెట్టి ఉన్నారు. సినిమా పాటే, రింగ్ ట్యూన్ సినిమా పాట. ఏదో కావచ్చు కాదు. ఇప్పుడు వెంటనే వారు ఆర్గ్యూ చేసి సినిమా పాట అది సినిమా సాంగ్, ఫిలిం సాంగ్ కాదని వాళ్ళు చెప్పారు. కాదు అంకుల్, అది సినిమా పాటే. ఫిలిం సాంగ్ రింగ్ ట్యూన్గా, కొందరు రింగ్ ట్యూన్ చూసుకుంటే ఏదో దానిలోనికి పడిపోయినట్లుగానే ఉంది.
స్టాటస్ చూసుకుంటే, రింగ్ ట్యూన్ చూసుకుంటే ఘోరంగా ఉంది. ఒక ఆత్మీయుడు అనేది కూడా చెప్పడానికి భయపడుతుంది. జీవితం జీవితం బయటకి ఎక్స్ప్రెస్ చేసినది, జీవితం అనే బయటకి చూపించినది ఇలాంటి ప్రవర్తన ద్వారా. చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయం అనే పాపమును బట్టి వేదన పడి ఏడిచినయ్యా ఒక హబక్కూకులాగే ఒక క్రైస్తవ జీవితంలో ఉందా. నేను కన్ను తెరిచి చూస్తే దోషమే కనపడుతున్నాడు. హల్లెలూయా. చదవండి, కిందకి చదవండి 2-3 ఎక్కడ చూసినా నాశనమును బలత్కారమనే అగపడుతున్నాడు. చదవండి. కలగము, జగడమును, కలగమును అన్నీ కనపడుతున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. వాస్తవంగా ఈ వాక్యం వినినప్పుడు చేతులు పైకెత్తి, దేవా నాకు చుట్టూ జరిగినది దానిలో నుండి తేడా ఏమీ లేదు. నేను చేసిన పనిలో, నేను వెళ్ళిన కాలేజీలో, నేను చదువుతున్న హాస్టల్లో, నేను ఉన్న చోటులో కూడా జరిగినది దీనిలో నుండి ఎక్కువ తేడా ఏమీ లేదు. హాస్టల్లోనికి పోయి వచ్చిన పిల్లలతో ఒక్కసారి అడగండి వారికి చుట్టూ జరిగిన విషయాలు. కొందరు చెప్తే ఉన్నారు నాతో. హల్లెలూయా. భయంకరమైన సాహచర్యం మనకు చుట్టూ జరిగిన వాటిని గురించి మొరపెట్టడానికి మనకు ఒక దేవుడు ఉన్నారు. మొదటి అధ్యాయం గురించి నేను చెప్తున్నాను. మొదటి అధ్యాయం 3 అధ్యాయం మాత్రమే. హల్లెలూయా. బైబిల్లో యోషయా రాజు దినవృత్తాంత గ్రంథములైన రాజుల గ్రంథములైన ఉన్నాయి. 8వ వయసులో అతడు రాజుగా మారిన రాజుగా ఆయన. ఈయన కాలములో తన దేశమంతా చాలా దేవునిలో భయము భక్తి కలిగి ఉన్నాడు. కొన్ని సంవత్సరం మాత్రమే ఇతడు రాజుగా పాలన చేశాడు ఇశ్రాయేలులో. ఆయన చనిపోయిన తర్వాత దేశం భయంకరమైన పాపములోనికి వెళ్ళిపోయాడు. అందరు ఇక్కడ ఉన్నారా? ఆయన చనిపోయిన కాలమున తర్వాత దేశమంతా భయంకరమైన పాపములో, మూర్ఖత్వములో, దుష్టత్వములో, దేవునికి విరోధంగా మారిపోవడం. ఆ కాలములో ప్రవచించిన వాడు హబక్కూకు. ఆ దేశంలో జరుగుతున్న న్యాయములు, తనకు చుట్టూ జరుగుతున్న పాపమనే దుష్టత్వమనే చూసి ఏడ్చిన హబక్కూకు. హల్లెలూయా. జనం దేవునిలో నుండి దూరం అయిపోవడం, ఆరాధన దూరం అయిపోవడం, స్తోత్రము ఆగిపోవడం, దేవుని స్తుతించడం అంత తగ్గిపోవడం, దుష్టత్వము పాపము చేసుకొని వారి ముందుకు వెళ్ళడం. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా క్రైస్తవ సంఘము ప్రారంభించినదే ప్రార్థనా రూములో. హల్లెలూయా. క్రైస్తవ సంఘ పునాది ప్రార్థనా రూములోనే ప్రారంభించాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో వారు 120 మంది ఒక రూములో కూర్చోండి. అమ్మా ఇటు 120 మంది యేసయ్య దేవుడు చనిపోయి పునరుద్ధానం చేసి స్వర్గారోహణం చేసి వెళ్ళిపోయిన తర్వాత 120 మంది ఒక రూములో కూర్చోండి వారు ప్రార్థించినప్పుడు హల్లెలూయా పరిశుద్ధాత్మ దిగివ రావడము, సంఘము ప్రారంభం అవడం దేవునికి ఇష్టం. 120 మంది ఒక్క చోటిలో కూర్చోండి వారు ప్రార్థన చేస్తే ఉన్నారు. అదే సమయంలో పెంతెకోస్తు పండుగ దినములో 1000 మంది యెరూషలేము దేవాలయంలో వారు ఎంజాయ్ చేసిన సమయం అది. అందరు ఎక్కడ ఉన్నారా? పెంతెకోస్తు పండుగ అంటే యూదా వంశస్థులకున్న 7 పండుగలలో అతి గొప్ప పండుగ పెంతెకోస్తు పండుగ. 12 గోత్రములో ఉన్న వారందరూ తప్పకుండా ఆలయంలో వస్తుంది ఈ పండుగలకి. ఈ పండుగ జరిగిన సమయంలో వారికి అవసరమైనదందరూ సిద్ధపరచి యెరూషలేము దేవాలయం ఏర్పాటు చేసి ఉన్నారు. వచ్చిన వారందరికీ ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. బలియాగం చేయడానికి ఉన్న వారికి బలి పశువునే, గొర్రెలనే, మేకలనే, ఆ పావురమనే అన్నిటినీ సిద్ధపరిచి ఒక్కొక్క విధంగా వచ్చిన వారందరికి అవసరమైనదందరూ సిద్ధపరిచిన యెరూషలేము దేవాలయం
దేనికి? పండుగ దినమున, పెంతెకోస్తు పండుగ ప్రత్యేకంగా ప్రతి గోత్రములో నుండి ఉన్న లక్ష మంది అక్కడ గ్యాదర్ అవుతారు. అందరు ఇక్కడ ఉన్నారు, ఆ స్తోత్రములతో ఉండండి. వారు ఎంజాయ్ చేసినప్పుడు ఒక 120 మంది ఈ దేనిలో కూడా ఎంజాయ్ చేయకుండా ఒక రూమ్ లో కూర్చోండి ప్రార్థన చేస్తున్నారు. చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లించండి. 120 మంది ఈ ఎంజాయ్మెంట్ లేదులోనికి వెళ్ళిపోకుండా. మనకొక ఫంక్షన్ హ్యాపీ కావాలంటే డీజే పెట్టుకొని పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఓన్ చేసి రాత్రి అంతా ఎంజాయ్ చేస్తున్నాం. బయట వారి మనకు తేడా ప్రత్యేకంగా ఏమీ లేదు. క్రైస్తవ బిడలాగే ఉన్న సాక్ష్యం మనకు అనేక సారిలో మనం పోగొడుతున్నాడు. హల్లెలూయా. 120 మంది ఒకవైపు ఎంజాయ్మెంట్ నడుస్తుందా యెరూషలేము దేవాలయం పండుగ దినములో. 120 మంది ఒక రూములో కూర్చోండి వారి ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, వారి ప్రార్థన చేసుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దిగి వచ్చి అపోస్తల కార్య 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దిగి వచ్చి అందరు ఇక్కడ ఉన్నారా వారి భాషలలో మాట్లాడడం మొదలైన చేతులు పైకెత్తి స్తుతించుకొని ఉండాలి. ఇది జరిగినప్పుడు ఎంజాయ్మెంట్ లో మందిరములో ఆలయములో ఎంజాయ్మెంట్ లో ఉన్న వారందరూ 1000 మంది అది విడిచిపెట్టి ప్రార్థించిన వారి దగ్గరికి వచ్చారు. ఆ రోజు బాప్తిసం పొందిన వారు 3000 మంది. హల్లెలూయా. బాప్తిసం పొందిన వారే 3000 మంది. అప్పుడు వచ్చిన వారు ఎంతమంది కావచ్చు? పరిగెత్తి అక్కడ నుండి ఆలయంలో నుండి డీజే దగ్గర నుండి ఎంజాయ్మెంట్ దగ్గర నుండి పరిగెత్తి వచ్చి ప్రార్థన రూములోనికి వచ్చాడు. ఆ స్తోత్రం మనకి బలం లేదు. దేవుని బిడలారా, మీరు ప్రార్థించిన ఏడల దేశమనే కదిలించడం సాధ్యమవుతుంది. చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయమని బట్టి, అనీతిని బట్టి, పాపమని బట్టి, దుష్టత్వమని బట్టి మొరపట్టిన మన సంఘముండే దేశమన దేవుడు కాపాడుతుంది. హల్లెలూయా. వారి పరిగెత్తి వచ్చాడు. ఏంటిది ఇది? అప్పుడు పేతురు లేచి నిలబడి వాక్యం చెప్పడం మొదలుపెట్టినావు. పేతురు లేచి నిలబడి వాక్యం చెప్పడం మొదలైన వెంటనే 3000 మంది బాప్తిసం పొందారు. ఒక్క రోజులో వాక్యం వినినప్పుడు, అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్క రోజులో వాక్యం వినినప్పుడు 3000 మంది ఆ బాప్తిసం పొందారు. ఈ కాలంలో 3000 వాక్యం చెప్పినా, 3000 వాక్యములు చెప్పినా ఒక్కరు కూడా బాప్తిసం పొంది దేవుని వైపు తిరగాలని ఆశ లేదు. హల్లెలూయా. అది కాలం ఇది. వచ్చిన వారు చాలా మంది. హల్లెలూయా. నేను చెప్పినది ఏదండి? సంఘము అక్కడే ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రార్థనా మురిలో, ప్రార్థనా రూమిలో. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం నేను ఒక మాట చెప్పినది జాగ్రత్తగా వినండి. ఒక్కసారి హబక్కూకులాగా మొరపెట్టడం మీకు సాధ్యమైతే, ఎంతమంది నమ్ముతున్నారు? అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి హబక్కూకులాగా మొరపెట్టడం మీకు సాధ్యమైతే మీ పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. మీ పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగిన దేవుడు. కానీ ఎడవడం లేదు, మొరపెట్టడం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం లేదు. నా గొప్పదనమే, నా ఆరోగ్యమే, నాకున్న కెపాసిటీ ఇదంతా జరుగుతున్నాడని ఫీలింగ్స్. దేవుని బిడలారా, ఒక్కసారి మొరపెట్టడం సాధ్యమైతే మన కొరకు కార్యం చేయడానికి మన దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయం 18వ వచనములో ఒక్కసారి చూసుకుంటే, హబక్కూకు మొరపెట్టి తన గ్రంథం ప్రారంభించిన, అందరు ఇక్కడ ఉన్నారా? హబక్కూకు మొరపెట్టి తన గ్రంథం అనే ప్రారంభించినాము, ఆనంద గానములతో ముగిస్తున్నాడు 3వ అధ్యాయములో. హల్లెలూయా. హల్లెలూయా. మన విషయమనే తీర్చడానికి శక్తి కలిగిన ఒక యేసయ్య దేవుడు ఉన్నాడు. ఈ కానావిలే పెళ్లి విందు దినములో మనకందరికీ చాలా సుపరిచితమైన వేద భాగం.
కానావిలో జరిగిన పెళ్లి విందులో శ్రేష్టమైన ఆ ద్రాక్షారసం అక్కడ అయిపోయింది. వాస్తవంగా ఒక ధనవంతుడైన కుటుంబంలో పెళ్లి జరుగుతుంది. యేసయ్య దేవుడు ఒక విందు కోసం ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఇంటిలో పాదము కడగడానికి నీళ్లు పెట్టడానికి ఏమీ లేదు. అక్కడ యేసయ్య అది కంప్లైంట్ లాగా చెప్తున్నాడు. నేను మీ ఇంటికి వచ్చినాము, నీవు నా కాలు కడగలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, కాలు కడగడానికి ఉన్న నీళ్లు పెట్టలేదు. కానీ ఈ పాపిని అయిన స్త్రీ నేను వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదం కడుగుతున్నాడు. దానికి అర్థం ఏదంటే అతడు ధనవంతుడు, ఆహారం కొరకు యేసయ్య దేవుని పిలిచినా కాలు కడగడానికి ఉన్న ఒక డ్రమ్ అక్కడ పెట్టడానికి అతనికి లేదు. కానీ కానావిలో పెళ్లి విషయంలో అనేక మందిని పిలిచాడు, యేసయ్య అనే శిష్యులనే కూడా పిలిచాడు. ఒక్క డ్రమ్ కాదు, 6 రాతిమానలు ఉంది అక్కడ. అంత పెద్ద పెళ్లి అక్కడ జరుగుతున్న ఆ పెళ్లిలో ప్రధాన ఐటము మధ్యలో అయిపోయింది. హల్లెలూయా. ఏంటిది ప్రధాన ఐటము? ద్రాక్షారసం. బైబిల్ చరిత్ర ప్రకారం ద్రాక్షారసము ఆశీర్వాదమునకి గుర్తు. పాత నిబంధన యూదా, అందరు ఇక్కడ ఉన్నారా? పాత నిబంధన యూదా వంశస్థుల జీవిత సాహచర్యమని బట్టి ఆ ద్రాక్ష చెట్టు, ద్రాక్ష వల్లి, ద్రాక్ష రసము ఇది అనుగ్రహమునకి మూలంగా ఉన్నాడు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఈ నోహావు ఓడలలో నుండి బయటకి వచ్చిన తర్వాత ఇటు మొట్టమొదటి వ్యవసాయం ఏది చేసినాము? ద్రాక్ష తోట. తర్వాత కదా ఆయన ద్రాక్ష తోటలో నుండి అది తాగి మందు తాగి వస్త్రహీనుడుగా పడుకోవడం. అంటే ద్రాక్ష పండు, ద్రాక్ష తోట అది ఒక ఆశీర్వాదం యొక్క మూలంగా. ఆత్మీయంగా అందరు ఇక్కడ ఉన్నారా? అర్థమైన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. అటు ఇటు చూడకుండా స్తుతించుకొని ఉండాలి. ఆ ద్రాక్ష పండు, ద్రాక్ష రసం ఆశీర్వాదంగా మూలంగా ఉండే ఇక్కడే ఆగిపోయినది, కొదవగా ఉన్నది ద్రాక్షారసం. అర్థమైన వారి దేవుని స్తుతించండి. అంటే అన్ని ఉన్నాయి, ధనవంతుడు అన్ని ఉన్నాయి, కానీ ఆశీర్వాదం కొదవుగా ఉంది అక్కడ. వాస్తవంగా మీరు అర్థం తెలుసుకోవడం లేదు, ఏది ధ్యానించడం లేదు. ఇంటిలో 3 పూట ఆహారం ఉంది, అన్ని ఓకే ఉంది, ఆరోగ్యం ఉంది, పని చేస్తున్నారు, 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, నాకు ఇది సరిపోతుంది. కానీ అనుగ్రహం తగ్గిపోయినది మీకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంపాదిస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా. ఇది వాక్యం ఉంది. హల్లెలూయా. ఏదియో ప్రయోజనం లేకుండా ఉన్నారు. కానావిలో పెళ్లి విందులో అనేకులనే పిలిచినాము, కానీ ఆశీర్వాదం మాత్రం తక్కువనే అయిపోయినావు. ద్రాక్షారసం పొదవుగా ఉన్నారు, కానీ యేసయ్య దేవుడు అక్కడ ఉన్నందువలన చేతులెత్తి దేవుని స్తుతించండి. ఆ ద్రాక్షారసం, ఈ ద్రాక్షారసం అంటే భోజనానికి కూర్చున్న వారు దగ్గరికి ద్రాక్షారసం తీసుకొని వచ్చినప్పుడు వారు అడిగిన ఒక ప్రశ్న ఉంది. ఏంటిది ప్రశ్న? ఎంతమందికి గుర్తుంది? అంటే యేసయ్య ద్రాక్షారసంగా మార్చిన నీళ్లు తీసుకుపోయి వారికి సర్వ్ చేసినప్పుడు దానిని రుచి చూసిన వారు చెప్పిన ఒక మాట ఉంది. ఏంటిది? ఈ శ్రేష్టమైన ద్రాక్షారసమనే ఇప్పుడు వరకు మీరు ఎక్కడ దాచిపెట్టింది? చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించు. అదే కదా వాక్యములో, ఇంత శ్రేష్టమైన ద్రాక్ష రసమనే మీరు ఎక్కడ దాచిపెట్టినావు? హల్లెలూయా. అది బావి లోపలే ఉన్నది. దేవునికి స్తోత్రం. అది తీసుకొని ఆ అనుగ్రహం, ఆ ఆశీర్వాదం తీసుకొని బయటకి రావాలంటే యేసయ్య దేవుడు అక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకు తెలియకుండా నష్టమైపోయి, లోపమైపోయి, జారిపోయిన అనుగ్రహమనే తిరిగి ఇవ్వడానికి శ్రేష్టకరంగా, శ్రేష్టమైన ఆశీర్వాదం దయచేయడానికి యేసయ్య దగ్గరే మొరపెట్టాలి. ఆమేన్. కఠినమైన హృదయములతో కూర్చుంటే లాభం లేదు. ఒక్కసారి మొరపెట్టిన వారమైతే
ఓ ఆగిపోయిన ఆశీర్వాదం, ఓ నష్టమైపోయిన ఆశీర్వాదము, జారిపోయిన ఆశీర్వాదమునే తిరిగి దయచేయడానికి మన దేవుడు గొప్పవాడు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి దేవుని గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుగ్రహమనే దయచేసిన వాడు. హల్లెలూయా. ఒక్కసారి మొరపెడితే దేవుడు ఉన్నారు రక్షించడానికి, విడిచిపెట్టిన వాడు కాదు. మనము చదివిన సువార్త వేద భాగములో ఒక స్త్రీ తన కుమార్తె కొరకు బ్రతుమలాడుతున్నాడు. ఆమేన్. తన తరముల కొరకు. ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? వారితో గొడవ పెట్టడానికి కాదు, వారితో కోపపడడానికి కాదు. ఒకే తప్పు చేస్తే చిన్నగా కోపపడాలి, కానీ దానికంటే పేరెంట్స్ ఇప్పుడు చేతులు ఎత్తాలి. నేను చెప్పినప్పుడు చేతులు ఎత్తాలి. తరములను కొరకు మొరపెట్టిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు చేతులు ఎప్పకండి. నేను అడిగిన తర్వాత చేతులు నిజంగా చేతులు ఎత్తాలి. నష్టమైపోయిన ఈ కాలంలో, పాడాయిపోయిన ఈ కాలంలో బయట జరిగినది తల్లిదండ్రులారా మీలో ఎక్కువ మందికి తెలియదు. అందరు ఎక్కడ ఉన్నారా? పిల్లలు మిమ్మల్ని మోసం చేస్తుందన్న మాట నేను చెప్పను, కానీ మీ దగ్గర ఒక ముఖం చూపిస్తుంది. మీ దగ్గర ఒక ముఖం చూపిస్తుంది, ఒక స్వభావం చూపిస్తుంది. బయట వారి క్యారెక్టర్ చాలా తేడాగా ఉంది. నేను చిన్న స్కూల్ నడిపించడం వలన అక్కడ జరిగిన చిన్న విషయాలు కూడా నాకు తెలుసు. మీరేది పట్టించుకోవడం లేదు, నేను మా స్కూల్లో చెప్తున్నారు, మొబైల్ ఎవ్వరు కూడా వాడకూడదు. ఒక్క విధం చూసుకుంటే మీ పిల్లలనే తరములనే పాడు చేసినది మీరే. ఈ ఇంటర్మీడియట్ రాకుండా, ఇంటర్ +2 చదవకుండా ఎందుకు మొబైల్ కొని ఇవ్వడం? చెప్పట్లేదు. మీరు అనుకున్నారు మీరు ఏదో పిల్లల్ని ప్రేమిస్తున్నారని. మామూలు మొబైల్ వారికి సరిపోవడం లేదు, స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్ సరిపోవడం లేదు, ఐఫోన్ ఉండాలి. మీ ముందు ఏది చూస్తుందో బొమ్మని చూస్తుంది. మీరు లేనప్పుడు ఆపిన మార్చుతుంది వారు. దయచేసి ఇంటర్మీడియట్ వరకు ఫోన్ ఇవ్వకూడదు. లేకపోతే ప్రత్యేకమైన ఆపు వారు తెరిచినప్పుడు నోటిఫికేషన్ మీకు రావాలి. అందరు స్విచ్ ఆఫ్ అయిపోయినా, వారు సెల్ ఓపెన్ చేస్తే ఏది ఓపెన్ చేస్తున్నారని నోటిఫికేషన్ తల్లిదండ్రులకు రావాలి. చేస్తుందా? చూడు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయినా తర్వాత ఏడుస్తుంది. లాభం లేదు దేవుని బిడ్డలారా, లాభం లేదు. మీకు ఇంటిలో పని చేయాలంటే, నిన్న నేను ఒక ప్రేయర్కి వెళ్ళినా. ఆ ప్రేయర్ నడిచిన సమయంలో తర్వాత భోజనానికి ఉన్న సమయంలో ఒక చిన్న అబ్బాయినే అన్నం తినిపించడానికి తల్లి మొబైల్ తీసి అతని ఆన్ చేసి అక్కడ ముందు పెట్టి ఆయన మొబైల్ చూసినప్పుడు అన్నం నోట్లో పెడుతున్నారు. ఈ మొబైల్ ఉంటేనే అన్నం తింటది. నేను ఒక్క మాట చెప్తా, అన్నం తినలేకపోయినా చచ్చిపోవడం ఏమి లేదు, వారం తినకుండా ఉండండి. పాస్టర్ గారు మీరు అక్క అలాగా చెప్తాను, నా పని జరగాలంటే బొమ్మ చూసి వారిని పక్కన పెడితేనే. పిల్లల్ని ప్రేమించిన తల్లిదండ్రులారా ఈ రోజు నుండి మానేయండి. వారు అలిగినా భోజనం చేయకుండా తినకుండా ఉండండి, మీకు అది లాభమే కదా. నేను అలాగే చెప్తుంది. నేను అన్నం తిన్నా బెస్టడా, తినకుండా ఉండు, నాకు అంత పైసా లాభమే కదా. నేను పోయి చచ్చిపోతా, ఒక తాడు కూడా ఇచ్చేయి, వెంటనే పో. అంతే. మనకు ప్రయోజనం లేదు. జీవితకాలం మొత్తం ఏడిసిన దానికంటే ఒక సంవత్సరం ఏడిచడం బెటరే. కొందరికి నచ్చను, ఈ వాక్యం నచ్చను, నాకు అర్థమైంది. హల్లెలూయా. ఓ అన్నము పెరుగు కలిపి నోటిలో పెట్టి తినిపించి పెంచి వారు 7వ తరగతి 8వ తరగతిలో కూడా నడిచినప్పుడు వారు బాయిని మోసుకొని స్కూల్లో పోయి అక్కడ విడిచిపెట్టి తిరిగి వారు వచ్చినప్పుడు బాయికి మోసుకొని ఇంటికి వచ్చి పెంచిన వారు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తీసుకుపోయి అనాథ మందిరంలో ఆ ఓల్డేజ్ లో పడేస్తుంది. హల్లెలూయా. మీరు తినిపించదంతా వేస్ట్.
తినడం నేర్పించాలి. హల్లెలూయా. తరముల కొరకు ఏడిసిన తల్లిదండ్రులు ఉండాలి, మొరపట్టిన తల్లిదండ్రులు ఉండాలి. ఉదయం సాయంత్రం ఇప్పుడు నేను అడుగుదాం, పిల్లల కొరకు నిజంగా మొరపట్టి ప్రార్థించిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? విన్ని చేతులెత్తాలి, సరిగా విన్ని తర్వాత చేతులెత్తాలి. తరములను కొరకు కన్నీటితో ప్రార్థన చేసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? నన్ను చూపించడానికి చేతులు లేపకండి. దేవునికి స్తోత్రం. చూసిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హబక్కూకు చుట్టూ జరుగుతున్న అన్యాయమనే, పాపమనే, దుష్టత్వమనే చూసి హల్లెలూయా ఏడుస్తున్నాడు. ఆ యేసయ్యతోనే మన కార్యం. యేసయ్య దేవుడు చనిపోయి 3 రోజుల తర్వాత మరణములో నుండి పునరుద్ధానం చేసిన యేసయ్య దగ్గరికి పోయిన ఒక భార్య భర్తలు యమాయి అనే ఊరిలోనికి వారు యెరూషలేములో నుండి, అందరు ఇక్కడ ఉన్నారా? యెరూషలేములో నుండి భార్య భర్తలు ఇద్దరు మనిషి తన ఊరికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు బండి వాహనాలు ఏమి లేదు, నడుచుకొని పోతున్నారు. 2-3 రోజులు అయింది వారు నడుచుకొని వెళ్ళినప్పుడు. ఒక మామూలు క్రైస్తవుడే, బైబిల్ అందయో ధర్మశాస్త్రం అందయో తెలియదు, కానీ వారు మాట్లాడుకొని ఆర్గ్యుమెంట్ చేసుకొని మాట్లాడుకొని భార్యాభర్తలు ఇంటికి నడిచి వెళ్ళినప్పుడు యేసయ్య తాను వారితో పాటు నడిచాడు. అందరు ఇక్కడ ఉన్నారా? మరణంలో నుండి పునరుద్ధానం చేసి లేచిన యేసయ్య వారితో పాటు నడిచాడు. వారు కళ్ళు మూయబడి ఉన్నారు. యేసయ్య దేవుడని వారికి గుర్తు రాలేదు. ఏదో ఒక అపరిచితుడు తనతో పాటు నడుస్తున్నారు. ఒకవేళ మన ఊరికి కావచ్చు, మన ఊరు దాటిపోవలసిన వ్యక్తి కావచ్చు, వారు కలిసి నడుస్తున్నారు. వారితో పాటు నడవడానికి ఇంకా ఒక్కరు కూడా వచ్చింది కదా. వారి ముగ్గురు నడిచి ఉన్నప్పుడు మోసే ధర్మశాస్త్రము పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయములంతా యేసయ్య దేవుడు వారికి చెప్తే ఉన్నారు. వారు వింటే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సాయంకాలం అయింది. ఈ భార్యాభర్తలు ఊరి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య దేవుడు, అందరు ఇక్కడ ఉన్నారా, ముందుకు నడిచి వెళ్ళిపోయినట్లుగా భావించాడు, యాక్ట్ చేశాడు. పోవడానికే కాదు, వారి ఊరికి వచ్చింది కదా, నేను వెళ్ళిపోతామని నడిచి వెళ్ళినట్లుగా, ఇటు నడిచి వెళ్ళినట్లుగా ఆమేన్ ఆయన భావించాడు. వాస్తవంగా వెళ్ళడానికి కాదు, వారితో పాటు ఉండడానికి ఇష్టపడిన యేసయ్య దేవుడు తాను నడిచి వెళ్ళిపోయినట్లుగా భావించాడు. అప్పుడు వారు యేసయ్యని బలవంతం చేశాడు. చీకటి అవుతుంది, సూర్యాస్తమనం దగ్గరే అవుతుంది, మార్గం బాగలేదు, దొంగలు ఉన్నారు, ఈ మీరు ఒక్కరు ఇప్పుడు వెళ్ళిపోతుంది, మా ఇంటికి రండి. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? మా ఇంటికి రండి అని బలవంతం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కావాలని అనిపించి యేసయ్య దేవుని మీ కుటుంబ పరిస్థితి దేనికి బలవంతం చేసి ఆహ్వానం చేస్తే మీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది.